మీద గొడవ. ఇదివరకు పోలీసు ఏం చెప్పేవాడు, మీకు ఎవరికి సంబంధం లేదు, 18 ఏళ్ళు అమ్మాయి 21 ఏళ్ళ అబ్బాయి పెళ్ళి అయిపోయింది, ఇష్టం లేకపోతే కనుక మీరు వదిలేసేయండి, వాళ్ళ బతుకాళ్ళు బతుకుతారు, వాళ్ళకి భద్రత కల్పించడం మా డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్తారు. ఇప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చి కొడుతున్నా పోలీసులే బాధపడాలి, ఈ ఊరోళ్ళు వచ్చి కొడుతున్నా పోలీసులే బాధపడాలి. ఎవరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి? ఇప్పుడు నిన్న ఏది పొదిలి జగన్ వెళ్ళినప్పుడు గొడవ చేసేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసు. వాళ్ళు ఇదివరకు అయితే ఏం చేసేవాళ్ళు, మీరు అటు రావద్దు, వేరే చోట వెళ్ళి ఎక్కడో ధర్నా చేసుకోబో, కావాలంటే ధర్నా చౌక్లో కూర్చుని అని చెప్పేవాళ్ళు. అట్లా కాకుండా అక్కడికి వెళ్ళారంటే పోలీసుల మీద తెలుగుదేశం ఒత్తిడే కదా. వెళ్ళాక అదే అదే తప్పు అన్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా ఎదురు పంపిస్తున్నాం. వెళ్ళాక ఇప్పుడు రాళ్ళు వేసుకున్నారు, గొడవ అంతా జరిగింది. ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయినట్టే కాదు కదా మరి. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు, ఈ ముక్క చంద్రబాబు గారు ఏమైనా వాట తప్పు చేసామంటారా? ఏమంటున్నారు, రాక్షసుడు పొదుల్లో అట్లా మహిళల మీద దాడి చేస్తాడు అంటే ఆయన ప్రోత్సాహంతో జరుగుతున్నట్టే కదా. అక్కడ మారిపోయింది ఇక్కడ ఇష్యూ. పేరుకి మాత్రం మీరు ఆ స్టేట్మెంట్ చూస్తే కడుపు నిండిపోతుంది, అబ్బా ఎంత మంచోడురా, ఎంత బాగా చెప్తున్నాడు రా అనేటటువంటి. ప్రాక్టికల్ గా ఆ చెప్పే ఏ స్టేట్మెంట్ ఆచరణలో రాదు. కాకపోతే మానసికంగా అదే జగన్ అయితే కనుక